నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. ఈ కవచం మీకుందా? సుధీర్ ఆఫీస్ నుంచి ఇంటికెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. ఆసుపత్రికి తీసుకెళ్తే సర్జరీ చేయాలన్నారు. ఖర్చు లక్షల్లో అవుతుందని చెప్పారు. భయపడొద్దు, ఆదుకోవడానికి స్నేహితుడున్నాడు. రమేష్ హఠాత్తుగా కన్నుమూశాడు. ఇల్లాలికి ఉద్యోగం లేదు, పిల్లల చదువుల మధ్యలో ఉన్నాయి. అంతా శూన్యంగా తోస్తుంది. ఆందోళన వద్దు, కాచుకోవడానికి నేస్తం ఉన్నాడు. శ్రీధర్‌కు 10 ఏళ్ల తర్వాత 50 లక్షల వరకు అవసరం. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ఉద్దేశమే లేదు. మీకోసం మేముంటున్నాం అంటున్నాడు దోస్త్. పెట్టుబడితో పాటు జీవితానికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇస్తున్నాడు. ఆ స్నేహితుడి పేరే భీమా. జీవితంలో అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. అనారోగ్యమే కావచ్చు, ప్రమాదాలే కావచ్చు, ఇంకా పెద్ద ఆపదలు కావచ్చు. అన్నిట్లోనూ తోడుండే బీమా పాలసీలే. ఈ అనిశ్చిత ప్రపంచంలో మన జీవితాలకు, ఇంటికి, వాహనాలకు, అవసరాలకు ప్రతిదానికి అండగా నిలిచేదే. రేపే కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా మీ రక్షణ కవచాన్ని సరిచూసుకోండి. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉగాది నుంచి. అధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం. వైకాపా నేతల కళ్ళలోని సంతోషం చూడాలని రిపీట్ ఆర్డర్లతో జగన్ అస్మదీయ సంస్థ షిరిడీ సాయికి భారీగా లబ్ధి. తాజాగా 5,000 ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు. ఎస్పీడీసీఎల్లో ఒక ఉన్నతాధికారి నిర్వాకం. వైకాపా హయాంలో ఇష్టారాజ్యంగా దోచిపెట్టిన వైనం. ప్రభుత్వం మారిన ఇప్పటికీ అదే కుర్చీ, అదే తీరు. నిప్పులు చింపుకుంటూ నింగికేసిన పిఎస్ఎల్వి సి-60 ప్రయోగం విజయవంతం. కొత్త సంవత్సరానికి ముందు అంతరిక్షంలో ఇస్రో అద్భుతం. రాష్ట్ర ముఖచిత్రం మారిపోతుంది. గోదావరి, బంకచెర్ల అనుసంధానం తాగు, సాగు, పరిశ్రమ అవసరాలకు పుష్కలంగా నీరు. ప్రాజెక్టుకి తెలుగు తల్లి జలహారతిగా పేరు. నిధులు సమకూరితే 3 ఏళ్లలో సాకారం. హైబ్రిడ్ యూనిటీ విధానంతో చేపట్టే యోచన. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో నిర్మాణం, నిర్వహణ. ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రానికి 1,82,160,00,000 పెట్టుబడులు. సీఎం అధ్యక్షతన జరిగిన ఎస్ఐబిబి సమావేశం ఆమోదం. నిర్దేశిత వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేసేలా పర్యవేక్షణ. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. సంధ్య థియేటర్ పరిణామం విషయంలో హీరోనే తప్పుపట్టడం సరికాదు. పుష్ప 2 సినిమా టీం సరిగ్గా వ్యవహరించలేదు. రేవతి కుటుంబాన్ని వాళ్ళు పరామర్శించాల్సిందే. పార్టీకి బాగా పనిచేసినందుకు నాగబాబుకు పదవి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నెలకు 14 రోజులు ప్రజలతోనే. పేషి సహా తరలి వెళ్తా. క్షేత్రస్థాయిలో చూస్తేనే పరిష్కారాలు. ఉప ముఖ్యమంత్రి పవన్. జిమ్మీ కార్టర్ కన్నుమూత. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన అమెరికా మాజీ అధ్యక్షుడు. భారత్కి ఆయన ప్రత్యేక అనుబంధం. బైడెన్, ట్రంప్, మోదీ సంతాపం. రాష్ట్రానికి 1,82,162 పెట్టుబడులు. 2.63 లక్షల మందికి ఉపాధి. బీపీసీఎల్, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థల రాక. విశాఖలో వచ్చే జూన్ నుంచి టీసీఎస్తో కార్యకలాపాలు. సీఎం అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి సమావేశం ఆమోదం. నిర్దేశిత వ్యవధిలోనే ప్రాజెక్టు పూర్తి చేసేలా పర్యవేక్షణ. రాష్ట్ర ముఖచిత్రం మారిపోతుంది. నదుల అనుసంధానం సాకారం. గోదావరి, బంకచెర్ల అనుసంధానం ప్రాజెక్టు పూర్తి చేసే రాష్ట్రంలో నదుల అనుసంధానం లక్ష్యం దాదాపుగా నెరవేరినట్టే. ఉత్తరాంధ్ర వంశధార, నాగవల్లి నదులు దాదాపు కలిపేశాం. పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖ వరకు నీళ్లు వెళ్తాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంది. అక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో లేదా కేంద్రం ఇస్తారంటే ఆ నిధులతో నాగవల్లి వరకు అనుసంధానం చేస్తాం. పట్టిసీమ ప్రాజెక్టుతో గోదావరి నుంచి కృష్ణా అనుసంధానం జరిగింది. పోలవరం కుడి కాలువ ద్వారా నీళ్లు కృష్ణాలోకి వస్తున్నాయి. ఇప్పుడు కృష్ణా జిల్లాలు బోళ్లపల్లికి, అక్కడి నుంచి బసకచెర్లకు వరకు తీసుకెళ్తే నదుల అనుసంధానం లక్ష్యం చాలా వరకు నెరవేరుతుంది. చింతలపూడి ఎత్తిపోతలు పూర్తయితే నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టు నీటి సమస్య తీరుతుంది. గోదావరి, బసకచెర్ల అనుసంధానం పూర్తయితే బసకచెర్ల రాయలసీమ గేట్వే అవుతుంది. సీమ ఉద్యాన పంటల హబ్గా మారుతుంది. ఇప్పటికీ ఉన్న హాంద్రీనివా, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్ను దీనికి అనుసంధానిస్తే కుప్పం వరకు నీటిని తీసుకెళ్లవచ్చు. ఈ ప్రాజెక్టుపై ఉన్న జలాశయాలన్నీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా మారుతాయి. బొల్లపల్లిలో 150 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుంటే రాయలసీమ, కృష్ణా డెల్టా ప్రాంతం ఎక్కడికైనా తరలించవచ్చు. తొలి భాగం. గోదావరి నుంచి కృష్ణానది వరకు ఏం చేస్తారు? పోలవరం కుడి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 28,000 క్యూసెక్కులకు పెంచుతారు. దానికి సమాంతరంగా తాడిపూడి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని ఇప్పుడున్న 1,400 క్యూసెక్కుల నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచుతారు. ఈ రెండు కాలువల ద్వారా రోజు 2 టీఎంసీల జలాలు తరలించడమే లక్ష్యం. రెండో భాగం. కృష్ణానది నుంచి బోలపర్రు రిజర్వాయర్ వరకు ఏం చేస్తారు? ప్రకాశం బ్యారేజ్ ఎగువన వైకుంఠపురం వద్ద నిర్మించే లిఫ్ట్ లేదా యాక్విడక్ట్ ద్వారా నీటిని నాగార్జునసాగర్ కుడి ప్రధాన కాలువకు మళ్లించి అక్కడి నుంచి బోలపల్లి రిజర్వాయర్కి తరలిస్తారు. ఆ రిజర్వాయర్ మొత్తం 150 టీఎంసీ సామర్థ్యం నిర్మిస్తే భవిష్యత్తులో 200 నుంచి 400 టీఎంసీల వరకు పెంచుకోవచ్చు. మూడో భాగం. బోలపల్లి నుంచి బసకచెర్ల రెగ్యులేటర్ వరకు ఏం చేస్తారు? పలు చోట్ల లిఫ్ట్లు, 2 సొరంగాలు నిర్మిస్తారు. బోలపల్లి నుంచి బసకచెర్ల హెడ్ రెగ్యులేటర్ నీటిని తరలిస్తారు.
ఇవి ప్రయోజనాలు: 80,00,000 జనాభాకు తాగునీరు, 7,5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి, 22.5 లక్షల ఎకరాల ఆయకట్టు సిద్ధరీకరణ, పరిశ్రమలకు 20 టీఎంసీల జలాలు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేయలేం. గోదావరి బస్కచెర్ల ప్రాజెక్టుని ఇప్పుడు చేపట్టకపోతే భవిష్యత్తు సాధ్యం కాదు. ప్రతి 5 ఏళ్లకు ఖర్చు 40-50% పెరుగుతుంది. ఇప్పుడు 80,000 కోట్లు అనుకున్నది 5 ఏళ్లు ఆగితే 1,60,00,000 కోట్లవుతుంది. జాప్యం అయితే కొత్త ప్రాజెక్టు ప్రయోజనాలకే కోల్పోతాం. ఈ ప్రాజెక్టు ఎలా చేపట్టాలన్న విషయాన్ని 3, 4 నమూనాలు ఆలోచిస్తున్నాం. నిర్మాణం, నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగించి ఏటా వారికి ప్రభుత్వం యూనిట్ చెల్లించాలన్నది ఒక ప్రతిపాదన. రైతుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయబోం. వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద ప్రభుత్వం కొంత సమకూరుస్తుంది. ప్రాజెక్ట్ పూర్తయితే జీఎస్టీ, ఇతర రూపాల్లో ప్రభుత్వానికి మొదటి ఏడాది నుంచే ఆదాయం వస్తుంది. యూనిటీ చెల్లించడం ఇబ్బంది కాబోదు. 20-25 ఏళ్లలో మొత్తం చెల్లించే నిబంధనలు రూపొందిస్తాం. ఈ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించాను. ప్రధాని చెబుతున్న నదుల అనుసంధాన లక్ష్యానికి ఇది సరిపోయే నమూనాగా వివరించాను. ఆమె సానుకూలంగా స్పందించారు. జనసేనలోకి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి కూడా. కైకలూరు నియోజకవర్గం చెందిన వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, మంగళగిరి నియోజకవర్గం చెందిన ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, ఆయన భార్య రాధ జనసేనలో చేరారు. సోమవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారికి పార్టీ కొండవాలేసి ఆహ్వానించారు. 2 లక్షల పైగా మెజార్టీ, అందులో 22 మంది భాజపా వారే. కాంగ్రెస్ నుంచి 3, తృణమూల్ నుంచి 2, తెదేపా డీఎంకే నుంచి ఒక్కొక్కరు. 9వ స్థానంలో కందుకూరు రఘువీర్, 14వ స్థానంలో శ్రీభరత్, 22వ స్థానంలో రామ సహాయం. 1% రూపుతో గెలిచింది 20 మంది. 2024 ఎన్నికల గుణాంకాలు విడుదల చేసిన ఈసీఐ. సంగం పవర్ చేతి కార్వి డేటా మేనేజ్మెంట్ సర్వీస్. కార్వి గ్రూప్ సంస్థ కార్వి డేటా మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ద్వారా సంగం పవర్ ప్రాజెక్ట్ అనే సంస్థకు 15 కోట్లు కొనుగోలు చేసింది. సెక్యూరిటీ క్రెడిటర్ కేడీఎంఎల్ చెల్లించాల్సిన రుణం 350 కోట్ల పైగా ఉన్నాయి. అందులో 80 కోట్లు మాత్రమే వారికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అన్సెక్యూర్డ్ క్రెడిటర్ రుణం మొత్తం 680 కోట్లకు 150 కోట్లు తిరిగి చెల్లించే అవకాశం ఏర్పడింది. ఆపరేషన్ క్రెడిటర్కి 26 కోట్లు లభిస్తాయి. కార్వి గ్రూప్ సెక్యూరిటీస్ లావాదేవీలకు సంబంధించి వివాదాల్లో చిక్కుకున్నాయి. విషయం విదితమే. ఈ గ్రూప్లో ప్రధాన సంస్థ అయిన కార్వి స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్పై సెబీ స్టాక్ ఎక్స్చేంజ్ సంరక్షణ చర్యలు తీసుకున్నాయి. ఇదే గ్రూప్ సంస్థ అయిన కేడీఎంఎల్ రుణదాతల నుంచి ఒత్తిడికి ఎదురై దివాలా ప్రక్రియ ముంగిట నిలిచింది. కార్వి ఇన్ఫోటెక్, కార్వి రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఈ కంపెనీలు సబ్సిడరీ కంపెనీలుగా ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఎన్సీఎల్డీ హైదరాబాద్ బెంచ్ ఇటీవల తీర్పు వెల్లడించింది. కేడీఎంఎల్ కోసం సంగం పవర్ ప్రాజెక్ట్ దాఖలు చేసిన దివాలా పరిష్కార ప్రక్రియ ఎన్సీఎల్డీ ఆమోదించింది. మొత్తం 3 సంస్థలు కేడీఎంఎల్ కోసం పోటీ పడగా అందులో సంగం పవర్ ప్రాజెక్ట్ ప్రణాళికను ఎన్సీఎల్డీ ఆమోదించింది. కేడీఎంఎల్లో 1200 మంది ఉద్యోగులు ఉన్నారు. వారందరికీ కొనసాగించేందుకు సంగం పవర్ ప్రాజెక్టు యజమానులు సంతృప్తి వ్యక్తం చేశారు. కంగారూ పంచ్ కాస్త గట్టిగానే 184 రన్స్ తేడాతో భారత్ పరాజయం. 2 ఇన్నింగ్స్ 155. జస్వాల్ ఒంటరి పోరాటం బాక్సింగ్ డే టెస్ట్. మహాకుంభమేళా ప్రపంచ స్థాయిలో నిర్వహణ, 40 కోట్ల మంది వస్తారని అంచనా, 1,60,000 పైగా టెంట్లు, 1,50,000 టాయిలెట్స్ నిర్మాణం, 1,250 కిలోమీటర్ల పైప్లైన్, 4,000 హెక్టార్ల మేళా ఏర్పాటు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. జనవరి 13 నుంచి ప్రారంభం, మకర సంక్రాంతి రోజు తొలి స్నానం. జలంతో జయం, గోదావరి బంకచర్ల అనుసంధానంపై తెలుగు తల్లికి జలహారతి. పతనం నుంచి పునరుద్ధరణ, చరిత్రలో నిలిచిపోయే 2024 ప్రజా తీర్పు. విర్రవీగిన వైసీపీ కోలుకోలేని దెబ్బ, విధ్వంస పాలనకు చర్మగీతం, కూటమి రాకతో అభివృద్ధికి రాచబాట. 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు, సీఎం కృషితో పుంజుకున్న రాజధాని పనులు, పోలవరం నిర్మాణంపై కేంద్రం నిధులు, భారీ పెట్టుబడులతో తరలివస్తున్న పరిశ్రమలు, 6 నెలల్లోనే స్పష్టంగా కనిపిస్తున్న మార్పు. రాష్ట్రానికి కొత్తగా 9 భారీ ప్రాజెక్టులు, మరో 1.22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 2.63 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. చంద్రబాబు అధ్యక్షతన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు భేటీ. సకాలంలో ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని ఆదేశం, మరింతగా పెట్టుబడులు ఆకర్షించాలని నిర్దేశం. గిరిజనుల గుడేలకు మెరుగైన రోడ్లు, కూటమి ప్రభుత్వం 6 నెలల్లో 750 కోట్ల మేర నిర్మాణ పనులు. 5 ఏళ్ల వైసీపీ చేసింది 91 కోట్ల పనులే. మిగిలేది కిక్కే, మద్యం విక్రయాల ఆదాయం తక్కువే. జగన్ జామంలో మందుబాబుల జేబులు ఖాళీ, నిషేధం పేరిట 5 ఏళ్ల మోసం, తక్కువ అమ్మినా అధిక ఆదాయం. కూటమి కొత్త పాలసీలో సీన్ రివర్స్, విక్రయాలు తగ్గట్టుగా లేని లెక్కలు. 99కి మద్యం ధరల తగ్గింపుతో ఖజానాలకు తగ్గిన రాబడి. పేరు నాని కేసులో విచారణ ముమ్మరం, పోలీసుల విచారణ పౌర సరఫరాల శాఖ. టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ హాజరు, ఇప్పటికే పోలీసుల అదుపులో గోడౌన్ మేనేజర్. టోల్ గేట్ రికార్డుల ఆధారంగా దర్యాప్తు వేగవంతం. కొత్త సంవత్సరం కొత్త ఆశలు, ఆంక్షలు. స్పేస్ టూరిజానికి రెక్కలు, మరిన్ని అద్భుతాలు సృష్టించనున్న ఏఐ. శాటిలైట్ టోల్ గేట్ వ్యవస్థ అమల్లోకి, కాస్తంత తగ్గునున్న భూతాపం. థ్యాంక్ యూ.